నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రపంచంలో మీరు బాగా ఇష్టపడే వ్యక్తి గురించి చెప్పమంటే ప్రతి ఒక్కరూ కొన్ని పేర్లు చెబుతారు. అందులో సినిమా స్టార్లు ఉండొచ్చు, క్రికెట్ స్టార్లు ఉండొచ్చు, వివిధ రంగాల్లో విజయాలు సాధించిన సెలబ్రిటీలు ఉండొచ్చు. ఇలా ఎవరో ఒకరు పేరు చెబుతారే తప్ప నన్ను నేను అమితంగా ఇష్టపడతాను, నన్ను నేను ప్రేమించుకుంటాను అన్న సమాధానం మాత్రం రాదు. అంటే మనస్తత్వ నిపుణులు చెబుతున్నట్లు ఇతరుల మీద చూపించినంత శ్రద్ధ, ప్రేమ, అభిమానం వాళ్ల మీద వాళ్ళు చూపించుకోరట. వాస్తవానికి మనల్ని మనం ఎంత బాగా ప్రేమించుకుంటే అంత బాగా మిగతా వారిని ప్రేమిస్తామని నిపుణులు అంటున్నారు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, శ్రీశక్తి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన కార్యక్రమంలో సెల్సియస్ స్కూల్ ప్రొడక్ట్స్ సంస్థను స్థాపించి 10 మందికి ఉపాధి అవకాశం కల్పిస్తున్న అలంకృత గారు మనతో ఉన్నారు. మరి ఆవిడ పలకరించి ఆవిడ విజయ రహస్యాలేంటో తెలుసుకుందాం. నమస్తే అలంకృత గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఓకే, ముందుగా సెల్సియస్ స్కూల్ ప్రొడక్ట్స్ సంస్థ ద్వారా ముందుకు సాగుతున్నందుకు మీకు ముందుగా మా అభినందనలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, మీ విజయ రహస్యాలు తెలుసుకునే ముందు మరి మీ గురించి మా సకలకు తెలియజేస్తారా? చెప్తానండి. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. నా ఎడ్యుకేషన్ అంతా కూడా మొత్తం హైదరాబాద్ లోనే. ఇక్కడ నేను భద్రకా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ లో MBA చేశాను. మా పేరెంట్స్ ఇద్దరు అకాడమిషియన్స్ అన్నమాట. ఆచార్య NG అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఇద్దరు ప్రొఫెసర్స్. మా పిన్ని బాబాయ్ అందరూ చాలా అకాడమిక్ ఫ్యామిలీ నుంచి వస్తారనమాట. సో నేను MBA చేస్తుంటే అందరూ ఎందుకు కామర్స్ స్ట్రీమ్ తీసుకుంటున్నావు, వై డోంట్ యూ థింక్ ఆఫ్ డూయింగ్ ఇంజనీరింగ్ అని చాలా మంది చెప్పారు. కానీ నాకు చిన్నప్పటి నుంచి నా స్కిల్ ఏంటంటే సెల్లింగ్. ఐఎమ్ వెరీ గుడ్ అట్ సెల్లింగ్ ఎనీ ప్రోడక్ట్. సో చాలా కంపెనీస్ లో నేను వర్క్ చేశాను. సో నాకు సర్టిఫికేట్ ఇచ్చింది అందరూ అలంకృత అనే ఒక అమ్మాయి, షీ కెన్ సెల్ ఐస్ టు అన్ ఎస్కిమో అని చెప్తారు. దాని అర్థం ఏంటంటే ఎస్కిమోస్ ఉండేది చాలా చల్ల ప్రాంతంలో. అట్లాంటి ప్లేస్ లో ఐస్ అవ్వడం అనేది చాలా స్కిల్ ఉన్నది అనమాట. సో నేను డిఫరెంట్ కంపెనీస్ లో వర్క్ చేసి డిఫరెంట్ ప్రోడక్ట్స్ లో సేల్స్ చేసి సక్సెస్ఫుల్ అయ్యాను. అందుకని నాకు సేల్స్ కెరియర్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో మా హస్బెండ్ తో ద్వారా తను ఏ సిటీకి వెళ్ళారో అన్ని సిటీస్ నేను ట్రావెల్ అయ్యి నేను డిఫరెంట్ కంపెనీస్ లో వర్క్ అయ్యాను అనమాట. తర్వాత మ్యారేజ్ తర్వాత మా పాప పుట్టింది ఆఫ్టర్ 5 years. దెన్ తనతో పాటు సేల్స్ కెరియర్ చేయడం చాలా కష్టం. యాజ్ అ లేడీ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా కార్పొరేట్ జాబ్ చేయడం చాలా కష్టం. అదే కంపెనీ సపోర్ట్ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. సేల్స్ కెరియర్లో అయితే అది మనకి ఉండదన్నమాట సహజంగా. సో నేను 2 year బ్రేక్ తీసుకున్నాను. ఆ బ్రేక్ తీసుకున్నప్పుడు అనుకున్నాను, ఇప్పుడు నేను ఎట్లాంటి కెరియర్లో అయినా ఉండాలి. దాంట్లో నాకు రోజు మార్నింగ్ బాస్ దగ్గరికి వెళ్ళి ఆ టార్చర్ అవన్నీ భరించడం చాలా కష్టం. ఒక చిన్న పాపని కూడా పెంచాలి, ప్లస్ మనం ఒక బిజినెస్ కూడా చేయాలని అప్పుడు ఐడియా వచ్చింది అనమాట. ఓకే మేడం, అసలు బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎప్పుడు అనిపించింది? ఈ థాట్ వచ్చినప్పుడు ఎవరితో షేర్ చేసుకున్నారు? ఇది ఫస్ట్ నేను డిస్కస్ చేసింది మా హస్బెండ్ తో. అండ్ మా హస్బెండ్ కూడా నా క్లాస్మేట్ అనమాట మా MBAలో. అండ్ ఆ అబ్బాయి నార్త్ ఇండియన్, యూపీ నుంచి వచ్చిన హిందీ అబ్బాయి. సో వాళ్ళు కూడా చాలా ఫ్యామిలీ చాలా ప్రోగ్రెసివ్. వాళ్ళు అన్నారు, నీలో పొటెన్షియల్ ఉంది, నువ్వు సేల్స్ చేయగలుగుతావు, నువ్వు వేరే వేరే కంపెనీస్కి వెళ్ళి ఎంత టార్చర్ పడక్కర్లేదు, ఫ్యామిలీ లైఫ్ బిజినెస్ రెండు మేనేజ్ చేయగలుగుతావు. అందుకని నీకు ఏం క్యాపిటల్ కావాలో ఏం ఇన్వెస్ట్మెంట్ కావాలో నేను నీకు హెల్ప్ చేస్తా, సపోర్ట్ చేస్తాను, నువ్వు బిజినెస్ థింక్ చేయని ఆయన నన్ను చాలా ప్రోత్సహించారు అన్నమాట. ఓకే మేడం, మీ ప్రొడక్ట్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటండి? ఈ కంపెనీ పేరు సెల్సియస్ స్కూల్ ప్రొడక్ట్స్ అండి. ఈ కంపెనీ ఎట్లా ఫామ్ చేశానంటే యూనిక్ ప్రోడక్ట్స్, అంటే మార్కెట్ లో వెరీ నిష్ ప్రోడక్ట్స్ ఏమున్నాయో వాటికి మేము డిస్ట్రిబ్యూటర్స్ అనమాట ఫర్ ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ చూస్తే దీని పేరు P-Safe అంటారండి, టాయిలెట్ సీట్ శానిటైజర్ స్ప్రే. ఇప్పుడు లేడీస్ ఏంటంటే పబ్లిక్ టాయిలెట్స్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ చేసేటప్పుడైనా లేకపోతే మాల్స్, థియేటర్స్ అట్లా డిఫరెంట్ ప్లేసెస్ లో పబ్లిక్ టాయిలెట్స్ వాడచ్చు. కానీ ఏ పబ్లిక్ టాయిలెట్ వాడే ముందైనా లేడీస్ కి చాలా భయం అనమాట, ఏ ఇన్ఫెక్షన్ వస్తుందో, సరిగ్గా క్లీన్ అయిందో లేదో అని చాలా సంకుచిస్తూ ఉంటారు అనమాట. సో ఈ ప్రోడక్ట్ ఇట్స్ లైక్ అ బూన్ ఫర్ ఆల్ ద లేడీస్. ఇది జస్ట్ ఒక 75 ml ఏరోజాల్ స్ప్రే. దీన్ని యాక్చువల్లీ మన హ్యాండ్ బ్యాగ్ లో కూడా పెట్టుకోవచ్చు. పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళినప్పుడు జస్ట్ ఓపెన్ ద స్ప్రే అండ్ టాయిలెట్ సీట్ మీద వేసి స్ప్రే చేసి 5 seconds వదిలేసి తర్వాత టాయిలెట్ యూజ్ చేయాలన్నమాట. సో ఇది కంప్లీట్లీ ఆ టాయిలెట్ ని డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ 100% germ free, viral and bacterial infections ఏమీ రావు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ you'll get urinary tract infections or gastritis problems. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ప్రోడక్ట్ వాడితే మీకు అసలు
అవి యూ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అనమాట. ప్లస్ టాయిలెట్ ని కూడా మంచి ఫ్రేగ్రెన్స్ కూడా వస్తుంది. సో దిస్ కెన్ బి యూజ్డ్ బై లేడీస్, చిన్న పిల్లలు, ఎల్డర్లీ, ఇంకా ప్రెగ్నెంట్ విమెన్ ఎస్పెషలీ, బికాస్ ప్రెగ్నెంట్ విమెన్ ట్రావెల్ చేస్తే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్స్ అయినా అట్లాంటి ప్లేసెస్ మీరు ఎక్కడ పడితే అక్కడ హార్పిక్ డిస్ఇన్ఫెక్టెంట్ తీసి వాడలేరు. సో ఇది వాడితే మాత్రం మీకు కంప్లీట్ గా సేఫ్ గా ఉంటుంది అనమాట. ఈ పీసేఫ్ అనే ప్రోడక్ట్ ఆన్లైన్ కూడా లభ్యము, ఇంకా లీడింగ్ రీటైల్ అవుట్లెట్స్ లో కూడా అవైలబుల్ అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఎవాపరేటింగ్ కూలింగ్ అపారెల్. ఈ ప్రోడక్ట్ పేరు హైపర్ కూల్. మీరు వింటర్ లో జాకెట్స్ వేసుకుంటారు, అన్ని స్వెటర్లు వేసుకుంటారు, కానీ సమ్మర్ లో ఏం వేసుకుంటారు? సమ్మర్ లో జస్ట్ కాటన్ షర్ట్, కాటన్ బట్టలు వేసుకుంటారు. మీరు సమ్మర్ లో ఎవరైనా జాకెట్ వేసుకోవడం చూసారా? చూడలేదు. సో ఇది చాలా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్. దీన్ని ఎట్లా వాడాలంటే ఇది స్పెషల్ ఫ్యాబ్రిక్. దీన్ని నీళ్ళలో, ఒక బకెట్ ఆఫ్ నీళ్ళలో ముంచి పిండి దులిపి మన బాడీ మీద వేసుకుంటే మనకి 10 డిగ్రీ కూలింగ్ ఉంటుంది అనమాట. ఇట్స్ అ వెరీ నావెల్ ప్రోడక్ట్. దీన్ని మేము టెక్నిష్ అనే అమెరికన్ కంపెనీ నుంచి మేము ఇంపోర్ట్ చేసి వాడుతున్నాం. ఈ ప్రోడక్ట్ హ్యూమన్స్ కూడా ఉన్నాయి, ఇంకా పెట్స్ కూడా ఉన్నాయి. పెట్ కేటగిరీలో డాగ్స్, ఎస్పెషలీ ఆల్ బ్రీడ్స్, మీకు చిన్న పప్పీ నుంచి పెద్ద గోల్డెన్ రిట్రీవర్ వరకు ఏ డాగ్ అయినా ఈ జాకెట్ వాడచ్చు. అన్ని ప్రోడక్ట్స్ నీళ్ళలో తడిపి వేసుకుంటే మన బాడీ తడవదు, కానీ 2 to 3 hours వరకు మీకు కూలింగ్ ఉంటుంది అనమాట. దీన్ని మామూలుగా హ్యాండ్ వాష్ చేయొచ్చు, మెషిన్ వాష్ చేయొచ్చు, ఎన్ని నీళ్ళైనా వాడుకోవచ్చు అనమాట. సో సమ్మర్ కి మీకు ఏదైనా కూలింగ్ ప్రోడక్ట్ కావాలంటే జస్ట్ ఏసీయే కాదు, మా హైపర్ కూల్ ప్రోడక్ట్స్ కూడా వాడుకోవచ్చు అనమాట. దీంట్లో ఈ క్యాప్ కూడా ఉందన్నమాట. ఈ క్యాప్ కూడా సేమ్ అట్లాగే వర్క్ అవుతుంది. నీళ్ళలో ముంచి తడిపి పిండి దులిపి వేసుకుంటే మీకు సన్ స్ట్రోక్, డీహైడ్రేషన్ అట్లాంటివి ఏవి రావన్నమాట. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని చాలా హిట్ అయ్యాయి, ఎస్పెషలీ పెట్ సెగ్మెంట్ లో మాకు డాగ్స్ కి, హార్సెస్ కి చాలా హిట్ అయ్యాయి. ప్లస్ స్పోర్ట్స్ పీపుల్, ఎస్పెషలీ రన్నర్స్ ఆర్ సైక్లిస్ట్, ఇంకా క్రికెటర్స్, ఆల్ స్పోర్ట్స్, ఏ స్పోర్ట్ లో మీకు ఎక్కడ బాగా ఎండలో బాగా స్వెట్టింగ్ అవుతుందో వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ వాడతారు. ఓకే అలంకృత గారు, ఈ బిజినెస్ ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు? అట్లానే ఎంత పెట్టుబడి పెట్టారు స్టార్ట్ చేసేటప్పుడు? ఇప్పుడైతే ఎలా ఉంది? మేము స్టార్ట్ చేసింది ఒక 50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తో. ఇప్పుడు ఒక 1 year గా ఇప్పుడు మా టర్న్ ఓవర్ 10 lakhs అయింది. మాకు ఒక ఫీల్డ్ స్టాఫ్ ఒక 10 people ఉన్నారు. వెరీ గుడ్ టీమ్. చిన్న కంపెనీ అయినా కూడా స్టార్ట్ చేసి చాలా హార్డ్ వర్కింగ్ సేల్స్ స్టాఫ్ ఉన్నారు అనమాట. ఓకే మేడం, అసలు ప్రోడక్ట్ తయారు చేయడం అనేది ఒక ఎత్తు అయితే దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్లడం అనేది మరో ఎత్తు. మరి మార్కెటింగ్ ని ఎలా అధిగమిస్తున్నారు? మార్కెటింగ్ అనేది ఒక పెద్ద మిస్టరీ అండి. ఫర్ ఈచ్ ప్రోడక్ట్ కి వేరే సెగ్మెంట్ ఉంటుంది, ఈచ్ ప్రోడక్ట్ కి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వేరే ఉంటుంది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాను. ఏంటంటే చిన్న కంపెనీ అనగానే కొత్త ప్రోడక్ట్ తీసుకొస్తే దానికి అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దానికి పెట్టుబడి చాలా కష్టం అయింది. సో మేము చిన్న చిన్న యునిక్ మెథడ్స్ లో పాంప్లెట్ ప్రమోషన్ లాంటివి, ఈవెంట్స్ ప్రమోషన్ లాగా చేసి చాలా అవేర్నెస్ క్రియేట్ చేసామన్నమాట. ఇప్పుడు అవుట్డోర్ అడ్వర్టైజింగ్, మీడియా అవన్నీ వాడాలంటే చాలా చాలా ఎక్స్పెండిచర్ అనమాట. సో చిన్న కంపెనీస్కి ఆ పెట్టుబడి అంత అమౌంట్ ఉండదు. సో మేము మా యునిక్ వేస్లో చిన్న న్యూస్ పేపర్ ఇన్సర్షన్స్, లేకపోతే వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ అట్లా చేసి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి మాకు. అట్లానే మీ ఏమి ఏంటి? My goal is I get more unique products into my company and become the all India distributor for all the unique products and have a private limited company laga vellalani naku chaala aim undandi. మేడం, మీలానే చాలా మంది మహిళలకు బిజినెస్ స్టార్ట్ చేయాలని అందరిలో ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మంచి మాట? నేను ఒక మంచి మాటో చిన్న మాటో చాలా సింపుల్గా చెప్తానండి. అప్స్ అండ్ డౌన్స్ అన్నిట్లో ఉంటాయి, వెదర్ జాబ్లో అయినా ఉంటుంది, బిజినెస్లో అయినా ఉంటుంది. బట్ ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, విన్నర్స్ నెవర్ క్విట్ అండ్ క్విట్టర్స్ నెవర్ విన్. సో మనకి కష్టాలు వచ్చాయని ఎప్పుడు సగంలోనే మనం వదిలేయకూడదు. వీ షుడ్ కీప్ స్ట్రైవింగ్ అండ్ వర్కింగ్ హార్డ్ అండి, అప్పుడే యూ విల్ బీ అ విన్నర్. ఓకే మేడం, మీ గోల్స్ అన్ని మీరు హ్యాపీగా రీచ్ అవ్వాలని నేను మా సకులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. 100% మంది ఎవరి మీద వాళ్ళు శ్రద్ధ పెట్టుకోరని ఇటీవల ఒక సంస్థ చేసిన సర్వేలో వెల్లడైందండి. చాలా మంది తమ శరీరం గురించి, ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరట. మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఉద్యోగానికి, డబ్బు సంపాదనకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తారు. కానీ తమ గురించి పట్టించుకోవడానికి సమయాన్ని కేటాయించరట. ఆహారం విషయంలో ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాంసాహారం తింటారు. జీర్ణం కాదని తెలిసినా చాలాసార్లు ఫాస్ట్ ఫుడ్లు లాగించేస్తుంటారు. తిండి విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. సమయం, సందర్భం చూసుకోకుండా, శుచి శుభ్రత పట్టించుకోకుండా తినేస్తుంటారు. ఈ కార్యక్రమం చూసేయండి, మిగతా విషయాలు మాట్లాడుకుందాం.
నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా స్వప్న గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం స్వప్న గారు. నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కర్మన్ గారు. మరి ఈ రోజు మా సకలకి ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? ఇవాళ బియ్యం పిండి గారెలు. బియ్యం పిండి గారెలు. మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను, చెప్పండి. ఆయిల్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, జీలకర్ర, అల్లం తురుము, కరివేపాకు, పెరుగు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, బియ్యం పిండి. స్వప్న గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ఇప్పుడు ముందుగా ఏం చేయాలి? ముందుగా అన్ని కలిపి మిక్స్ చేసుకోవాలి. బియ్యం పిండి, కొత్తిమీర అన్ని కలిపి గారెల తయారీకి కావాల్సిన పిండిని ఫస్ట్ తయారు చేసుకోవాలి. ఈ లోపు మనం ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ పెట్టుకుందామా? మరి మనకు డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ బాగా సరిపడా ఆయిల్ వేసేసుకుంటే అది కాగే లోపు పిండి తడుపు పెట్టుకోవచ్చు మనం. వేసేయండి. స్వప్న గారు, ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, మరి పిండి తడుపుతున్నారు కదా, బౌల్లో మిక్స్ చేసుకోవాలి. బౌల్లో తడుపుతారా? ఇదిగోండి బౌల్. ఇది బియ్యం పిండి. బియ్యం పిండి ఒక కప్పు. ఇందులో కొన్ని ఆనియన్స్, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకునే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, ఓకే, కారానికి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్. ఇందులోనే సాల్ట్ ఉంది పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, మనం గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేస్తే కనుక మనము అవసరం లేదు. నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర, అల్లం తురుము, తరిగి పెట్టుకున్న కరివేపాకు. కరివేపాకు కూడా సన్నగా తరిగారు కదా. కొత్తిమీర తగినంత, ఒక 3 స్పూన్స్ దాకా పెరుగు. పెరుగు ఎందుకు వేస్తున్నారు ఇందులో? అంటే బాగుంటుందనా? కొంచెం టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుందనా? ఓహో, పెరిగిస్తే బాగుంటుందట. కొద్దిగా వాటర్ వస్తూ మిక్స్ చేసుకోవాలి. దీన్ని వేసుకుంటారా? వేయమంటారా? వేసుకోండి. తీసుకోండి. సో మనం అన్ని వేసేసాము, ఏవైతే తీసుకున్నామో ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకున్న తర్వాత వాటర్ వేస్తూ కొద్దిగా వేసుకోవాలి. గారెలు మనకి చేయడానికి వచ్చేటట్టు వీలుగా. ఓకే, ఇది మొత్తం మనకు ఎలా రావాలి పిండి? అంటే మామూలుగా మనం మినపప్పు వడలు చేసుకుంటాం కదా, వడపిండిలో వస్తే సరిపోతుంది. అలా సరిపోతుంది. అలా తడిపి పెట్టుకోవాలి. ఓకే, మొత్తం తడిపేయండి అయితే. సో స్వప్న గారు, గారెల పిండి రెడీ అయిపోయింది కదా? రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు గారెలా వస్తే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఓకే, మనకు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది కదా? హీట్ ఎక్కింది. వేసేస్తారా మరి? వేస్తాను. వేయండి. కవర్, పాలిథిన్ కవర్ తీసుకుంటారా? పాలిథిన్ కవర్ మీద అయితే బాగా వస్తాయి. కొంచెం కవర్ కి ఆయిల్ రాసి కొంచెం మందం చేసుకోవాలి. అంటే సన్నగా చేసుకుంటే విరిగిపోతాయనా? విరిగిపోతాయి. తీసి డీప్ ఫ్రై చేసుకోవడమే. అంతేనా? మనం తయారు చేసుకున్న పిండిని మామూలుగా పాలిథిన్ కవర్ తీసుకొని చిన్న ఉండలుగా చేసుకొని సన్నగా ఉతుకోవాలి. మధ్యలోకి చిల్లి పెట్టేసి డీప్ ఫ్రై చేసేయడమే. అంతేనా? అంతే అండి. ఓకే, అన్ని ఇలాగే వేసేస్తారా? ఇంకా అన్ని వేసేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసుకోవడమే. ఓకే ఓకే స్వప్న గారు, మరి మనకి ఎన్ని గారెలు పడతాయి అందులో? అన్ని వేసేద్దాం, బ్రౌన్ కలర్ వచ్చాక తీసేద్దాం. సరే అండి. ఓకేనా? స్వప్న గారు, మనకు బ్రౌన్ కలర్ వచ్చాయి కదా? వచ్చాయండి, తీసేయచ్చు. టిష్యూ పేపర్ లోకి తీద్దామా ముందు? దీంట్లోకి తీద్దాం ఫస్ట్. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఏంటి? సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకోండి.
మీరు ఆల్రెడీ గార్నిష్ చేసి పెట్టారు కదా ఇక్కడ ఉల్లిపాయ కొత్తిమీరతో పెట్టేయండి. సో ముందుగా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ పోయిన తర్వాత గార్నిష్ చేసుకోవచ్చు చక్కగా సర్వింగ్ ప్లేట్లో పెట్టి. బియ్యపిండి గారెలు రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయో. తప్పకుండా అండి. చూసారు కదా సకలు, స్వప్న గారు తయారు చేసిన బియ్యపిండి గారెలు వేడి వేడిగా నా చేతిలో ఉన్నాయి. దీన్ని టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. బియ్యపిండి గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి, పెరుగు, నూనె, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం తురుము, కరివేపాకు, ఉప్పు. బియ్యపిండి గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి అది వేడెక్కే లోపు ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర, పెరుగు వేసి నీళ్లు పోస్తూ గారెల పిండిలా తడుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక పాలిథిన్ కవర్ పై గారెల్లా ఒత్తుకుని ఆయిల్ లో వేసి బ్రౌన్ కలర్ వచ్చాక టిష్యూ పేపర్ లో వేసి ఉల్లిపాయ, కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన బియ్యపిండి గారెలు రెడీ. బియ్యపిండి గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. స్వప్న గారు, చాలా టేస్టీగా ఉన్నాయండి. కరకరలాడుతూ చక్కగా రుచిగా ఉన్నాయి. టీ టైంలో కానీ మనము స్నాక్స్ ఎప్పుడైనా తినాలనిపిస్తే అలాంటి టైంలో చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు శ్రీ డిజైనర్ ECIL AS రామ్ నగర్ వారి గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా సకులు, స్వప్న గారు తయారు చేసిన బియ్యపిండి గారెలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి విభిన్నమైన వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 0402355654 నంబర్ కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఈనాటి మన వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సర్వే చెప్పినట్లు చాలా మంది శరీరాన్ని గురించే కాదు, మనసు గురించి కూడా అస్సలు శ్రద్ధ పెట్టరు. మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ మానసిక ఆరోగ్యం అవసరం. శారీరక, మానసిక ఆరోగ్యాలు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. మనసు పరిపూర్ణమైన ఆనందానికి నిలయంగా మారాలంటే శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉండాలని అంటారు ఓ ఆధ్యాత్మికవేత్త. అలాగే కెరీర్లో ఉన్నత స్థానాల్లోకి వెళ్లాలన్నా ఆరోగ్యం చాలా ముఖ్యం. అందుకే మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యమని. కానీ చాలా మంది మన పెద్దలు చెప్పిన ఆ సత్యాన్ని గుర్తించే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మిగతా సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. ఢీశాలి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిసారి మన ఢీశాలి కార్యక్రమంలో మనకు ఉపయోగపడే ఎన్నో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ని మనం నేర్చుకుంటున్నాం కదా. మరి ఈ రోజు కూడా మరికొన్ని సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ని మనకు నేర్పించడానికి మనతో ఉన్నారు కరాటే కోచ్ లక్ష్మి గారు. సో లక్ష్మి గారు నేర్పించబోయే ఆ టెక్నిక్స్ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. ప్రశాంతి. సో లక్ష్మి గారు, ఈ రోజు మా సభ్యులకు ఎలాంటి టెక్నిక్స్ నేర్పించబోతున్నారు? ఈ రోజు ఎలాంటి టెక్నిక్స్ అంటే, ఒక అమ్మాయిని అబ్బాయి జుట్టు పట్టుకుంటాడు అనమాట. వచ్చి జుట్టు పట్టుకున్నప్పుడు ఎలా తప్పించుకోవాలి, అది కొంచెం ఏదన్నా ఆల్రెడీ దాని మీద కోపం ఉండో, ఏదన్నా తిట్టుతానో, గొడవ పడో ఏదో జరుగుతుంటాయి కదా, అలాంటప్పుడు వచ్చి జుట్టు పట్టుకున్నప్పుడు మ్యాన్ హ్యాండిల్ చేస్తే ఎలా తప్పించుకోవాలి. సో బేసిక్ గా ఇవన్నీ ఇంట్లో వైఫ్ మీద హస్బెండ్ చేస్తూ ఉంటారు. దానికి కూడా ఉపయోగపడుతుంది. లేకపోతే బజార్ నల్ల దగ్గర నీళ్ల కోసం కొట్టుకుంటూ ఉంటారు, పంపుల దగ్గర జుట్టు పట్టుకుని పట్టుకోవడం. సో ఆ టైంలో కూడా ఉపయోగపడతాయి. జనరల్ గా అయితే అలాంటి కాన్సెప్ట్ కాదు మంది, కానీ ఎవరైనా అబ్బాయి అమ్మాయిని జుట్టు పట్టుకొని అటాక్ చేసినప్పుడు ఆ టైంలో మనల్ని మనం ఇలా కాపాడుకోవచ్చు. ఓకే, ఒక విధంగా సెల్ఫ్ డిఫెన్స్ కాబట్టి ఎవరికైనా అవసరం, ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ టెక్నిక్ అనేది. ఓకే, సో మరి చూపిస్తారా? వెళ్తాయి కదమ్మా. రెడీ, చూద్దాం ప్రశాంతి ఒకసారి. రెడీ, అటాక్. 1 2 అప్పర్ బ్లాక్, 3 క్యాచ్, 4 అటాక్. అక్కడ ఇప్పుడు ఏమైనా చేయొచ్చు, అతన్ని వెంటనే స్ట్రోక్ నీతో అటాక్ చేయొచ్చు, పంచెస్ కొట్టవచ్చు, ఏదైనా సరే. చూడు ప్రశాంత్, ఇంకోసారి చేద్దాం. కంగారు లేకుండా స్లోగా చేయండి ఒకసారి. రెడీ, 1 అటాక్, 2 బ్లాక్, 3 క్యాచ్, 4
హియా క్యాష్ అవుట్ ఏది హియా అది. ఇప్పుడు మనం అతన్ని పట్టుకొని మన జుట్టు పట్టుకుంటే అమ్మాయి బ్లాక్ చేసుకుని అతని జుట్టు పట్టుకొని అటాక్ చేసింది. కొంచెం ఫాస్ట్ అయింది, కొంచెం అబ్జర్వేషన్ స్లోగా చూస్తాను మళ్ళీ. అప్ ఇప్పుడు నేనేం చెప్పను, మీరే హస్మే అనగానే స్టార్ట్ అనగానే మీరే చేసేయాలి మొత్తం. రెడీ బిగిన్. హస్మే అది వెరీ గుడ్ వెరీ గుడ్. అప్ చూసా కదా ప్రశాంతి, పట్టుకున్నప్పుడు జుట్టు పట్టుకున్నప్పుడు ఎలా తప్పించుకోవాలి చేసి ఆపోజిట్ అతని జుట్టు పట్టేసుకొని వేసేయడమే. నీకు వచ్చేసింది. అలానే సేమ్ ఇలానే ఇంకొకటి కూడా చూద్దాం, సింపుల్ టెక్నిక్ ఒకటి. చేయి పట్టుకొని లాగినప్పుడు ఇది జెంట్స్ కి గర్ల్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది, కానీ ఎక్కువగా పట్టుకుంటారు అనమాట. చేయి పట్టు లాగటం రారా అని కొంచెం దాదాగిరి లాగా అట్లా చేయి పట్టుకోవడమే, చేయి పట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. అవును, నార్మల్ గా చేయి పట్టుకుంటే అప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి సింపుల్ గానే ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూద్దాం అది. రెడీ రెండమ్మ ఒకసారి రెడీ చూడు. ఇప్పుడు స్లోగా ఒకసారి చూద్దాం ప్రశాంతి. రెడీ 1 2 పట్టుకో. ఇప్పుడు ఆ చెయ్యిని అతను పట్టుకున్నాడు కదా, ఇట్లా లాగు వదులు వదులని అనాలి లెక్క అయితే. ఇప్పుడు అతనే చెయ్యి వదులు అంటాడు అనమాట. ఆ రిస్ట్ని గట్టిగా ఎవరికైనా యూజ్ అవుతుంది, అబ్జర్వ్ చేయండి. కదలకుండా ఆ రిస్ట్ మీద చెయ్యి వేసి హ్యాండ్ ఓపెన్ చేసి నువ్వు పైకి లేపి మళ్ళీ అతను రిస్ట్ పట్టుకొని ప్రెస్ చేయాలి. అక్కడ హ్యాండ్ మెలిక తిరుగుతుంది అనమాట. ఆ వెయిన్స్ ఉంటాయి, ఆ వెయిన్స్ మెలిక పడిగా పెయిన్ వస్తుంది. ఎవరికైనా టెస్ట్ చేద్దాం, నీకు కూడా పెయిన్స్ వస్తుంది కంపల్సరీ. ఇప్పుడు అతను వదలమంటాడు అనమాట హ్యాండ్, ఫస్ట్ ఆమె పెట్టుకున్నాడు కదా. ఇప్పుడు వెంటనే నీతో అటాక్ ఫేస్ లో, అదిగో నీతో కొట్టొచ్చు ప్లస్ ముందుకు లాగటం. పడిపోయిన తర్వాత ఇంకా నువ్వు ఒక కిక్ ఇచ్చేయచ్చు, ఏం కాదు. ఇంకా మళ్ళీ అతను లేచి వస్తాడు అనిపిస్తే కిక్ ఇవ్వడం, లేకపోతే అవసరం లేదు కూడా, మనం సేవ్ అయ్యాం కదా అంతే. చూసా కదా ప్రశాంతి, ఇప్పుడు ఈ హ్యాండ్ పట్టుకోవడం అనేది సింపుల్ టెక్నిక్ అనమాట, ఎవరికైనా యూజ్ అవుతుంది, ఈజీగా చేయొచ్చు. ఒకసారి నువ్వు ట్రై చేసి చూడు, నీకు అర్థం అవుతుంది. చేస్తే గానీ మనకు తెలియదు టెక్నిక్ ఎలా వర్కౌట్ అవుతుంది. అది ఒకసారి ఇక్కడ మేడం హ్యాండ్ పట్టుకో స్లోగా. ఇప్పుడు పట్టుకున్న హ్యాండ్ ని కదలనీయకూడదు, కదలకుండా గట్టిగా పట్టుకొని పైకి లేపి ఇలా కొంచెం పైకి లేపితే టర్న్ అవుతుంది అనమాట. ఈ హ్యాండ్ పైకి లేపుకున్నావు అంటే అది టర్న్ అయింది. ఆ టర్న్ అయిన హ్యాండ్ ప్రెస్ అయ్యి అది ఆటోమేటిక్ పెయిన్ వచ్చేస్తుంది అతనికి. ఇప్పుడు నువ్వేం చేస్తావు, బ్యాక్ లెగ్ తో రైట్ లెగ్ తో అతనికి ఫేస్ లో కిక్, నీతో అటాక్ చేస్తావు అనమాట. అప్పటికే స్ట్రోక్ వస్తుంది, ఇంకా లాగితే పడిపోతాడు. అదే ఫస్ట్ పట్టేసుకుంటాడు, పట్టు ఎవరికైనా పెయిన్ వస్తుంది. ఎంత పెద్ద ఇంత లావుట్ ఉన్న వాళ్ళైనా సరే, ఎంత సన్నగా ఉన్నావు ఇప్పుడు ఏముంది ఈజీ చేయొచ్చు. పట్టుకోగానే టెక్నిక్ అన్నమాట, దీనికి బలం అవసరం లేదు, టెక్నిక్ ఉంటే చాలు. అంతే అంతే ఓకేనా. బాగుందంటే చూసేటప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఇంత ఫోర్స్ నిజంగా అది అప్లై అవుద్దా అప్పుడు అని, కానీ చేస్తుంటే చిన్న చిన్న టెక్నిక్స్ జస్ట్ పట్టేసుకుని తిప్పగానే అది ట్విస్ట్ అయిపోతుంది వాళ్ళ హ్యాండ్, ట్విస్ట్ అవుతుంది. సో ఏదైనా పెయిన్ వస్తుంది. సో ఆ టైంలో వాళ్ళు ఏం చేయలేరు, హెల్ప్ పట్టుకున్న హ్యాండ్ అని కదలనివ్వకూడదు, మెయిన్ టెక్నిక్ అది. దాని తర్వాత మనం కిక్ ఇవ్వచ్చు, పడేయచ్చు, ఏమైనా చేయవచ్చు. సో ఈ రోజు కూడా మాకు 2 డిఫరెంట్ టెక్నిక్స్ నేర్పించారు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అంటే దీంతో పాటు మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఇలాంటివి అంటే మెయిన్ డ్రెస్ కోడ్ కూడా ఉంటుందండి దాంట్లో. ఇప్పుడు కంఫర్ట్ గా ఉండాలి. ఇప్పుడు బయటకు వెళ్తున్నారు కదా, ఈ చుడీదార్స్ గానీ వేసుకున్నప్పుడు మన డ్రెస్ ని బట్టి కూడా అవతల వాళ్ళు కామెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. వాటిని బట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ప్లస్ ఈ మన చున్నీతో అటాక్స్ చెప్తున్నాం కదా, ఆ చున్నీస్ ఈ డ్రెస్సులు కూడా కొంచెం కేర్ఫుల్ గా వేసుకోవాలన్నమాట. ఎలాంటి అలా వేసుకున్నా కూడా ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం, మన బస్సులో దిగుతుంటే కూడా ఈ శారీస్ కట్టుకుని వాళ్ళు దిగుతూ ఉంటారు. అదే వాళ్ళ ఒంటి మీద ఉన్న పౌడ్ చెంగును కూడా పట్టుకుని దిగాలి అనే ఆలోచన ఉండదు. ఈ స్టెప్ వీళ్ళు దిగుతారు, వెనుకున్న వాళ్ళు రమ్మే కాలేస్తున్నారు, వీళ్ళు ముందు పడిపోతున్నారు. ఈ బైకుల మీద వెళ్ళేటప్పుడు బైకుల్లో పడిపోవటం వల్ల డ్రెస్ సెన్స్ మెయిన్ అండి. వెళ్ళేటప్పుడు కేర్ గా ఉండాలి. డ్రెస్ వేసుకున్నాం శారీ కట్టామనే కాకుండా వాటిని కేర్ఫుల్ గా జాగ్రత్తగా చూసుకోవాలి. వీటితో పాటు మెయిన్ ఏంటంటే అబ్జర్వేషన్, ఏం జరుగుతుంది, ఎవరెవరు ఉన్నారు ఏంటి అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో లక్ష్మి గారు ఈ రోజు కూడా మాకు ఉపయోగపడే మంచి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించారు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ మన ఢిశాలి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే. సర్వేలో తేలిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శరీరాన్ని మనసును జాగ్రత్తగా కాపాడుకోవడంలో మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారట. నిజమేనండి, ఆడవాళ్లు శుభ్రంగా ఉండడానికే ఇష్టపడతారు. తమను తాము ఎంత ప్రేమించుకుంటారో ఇతరులు కూడా తమని అలాగే ప్రేమించాలని, గౌరవించాలని కోరుకుంటారు.
ఆ లక్షణమే ఆడవాళ్ల పట్ల ఇతరులకు అభిమానం కలిగేలా చేస్తుందట. ఇప్పటికీ చాలా మంది మహిళలు స్వీయ క్రమశిక్షణతో ఉంటారు. ఆహారం విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. మానసిక ప్రశాంతతకు అధిక ప్రాధాన్యతనిస్తారు. అనవసరమైన విషయాలకు దూరంగా ఉంటారు. ఈ లక్షణం ఈ తరం అమ్మాయిల్లో కొరవడుతుందని నిపుణులు గుర్తిస్తున్నారు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారండి. ఆవిడ బాటిల్స్ తో చాంద్లర్ తయారు చేయడం ఎలాగో చూపిస్తా ఉంటున్నారు. మరి అలాగో చూసి నేర్చుకుందామా? నమస్కారం లక్ష్మి గారు. నమస్కారం అంజలి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ రోజు బాటిల్స్ తో చాంద్లర్ చేయబోతున్నారు. మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటండి? బాటిల్, సిజర్, కలర్స్, కార్డ్బోర్డ్, మార్కర్, చైన్స్, క్రిస్టల్. ఓకే. సో కావాల్సిన వస్తువులు చెప్పారు కదండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి అది? ఫస్ట్ బాటిల్ తీసుకుని దాని మీద హార్ట్ షేప్ డిజైన్ చేయాలి అంజలి. ఓకే. ఇలా డ్రా చేసుకోవాలి. ఓకే. ఈ డ్రా చేసుకున్న షేప్ ని కట్ చేసుకోవాలి మనం. ఓకే. సిజర్ తో. ఏ బాటిల్ అన్నా పర్వాలేదండి? ఏ బాటిల్ అయినా పర్వాలేదు. ఓకే. ఇలా హార్ట్ షేప్ కట్ చేసుకోవాలి అంజలి. కట్ చేసుకున్న తర్వాత దీనికి కలర్ చేయాలి. ఓకే. ఇప్పుడు దీన్ని మనం కలర్ చేసుకోవాలి. ఓకే. మనం కలర్ తీసుకుని హార్ట్స్ రెడ్ కలర్ లో ఉంటాయి కదా, రెడ్ ఆర్ పింక్, ఆ 2 కలర్స్ తీసుకుని అప్లై చేయాలి దీని మీద. అంటే మనం వేరే ఏదైనా కలర్ యూస్ చేయొచ్చు అండి, లేకపోతే ఓన్లీ రెడ్ ఆర్? అంటే హార్ట్స్ రెడ్ లోనే ఉంటాయి కదా మోస్ట్లీ, అందుకే రెడ్ ఆర్ పింక్ యూస్ చేస్తే బాగుంటుంది. ఓకే. ఇలా కలర్ అప్లై చేయాలి. ఇది కంప్లీట్ గా డ్రై అవ్వాలి అంజలి. ఓకే. అంటే ఎంత టైం పడుతుందండి ఇది మనకి? 5 minutes. సో ఇలా డ్రై అయిన తీసుకొచ్చాను, రెడీ చేసి తీసుకొచ్చారా? ప్రాసెస్ చేద్దాం. ఓకే. ఓకే. డ్రై అయిపోయిన హార్ట్స్ ఇలా ఉంటాయి అంజలి. ఓకే. సో మనం ఒక బాటిల్లో ఎన్ని అయితే అన్ని మనం కట్ చేసుకొని పెయింట్ చేసుకోవడమే. పెయింట్ చేసుకోవాలి. మనకి ఎన్ని హార్ట్స్ కావాలంటే అన్ని. ఓకే. సో మనం ఇది ఒక 5 minutes మనం కలర్ వేసుకున్న తర్వాత డ్రై అయితే ఇలా ఉంటాయి. అవును. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ ఈ హార్ట్స్ కి మనం హోల్ చేసుకోవాలి అంజలి. పైని కిందని హోల్స్ చేసుకోవాలి. ఓకే. చేసుకున్న తర్వాత చైన్స్ ఉన్నాయి కదా, ఈ చైన్స్ సహాయంతో మనం అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక చైన్ మోడల్లో, హ్యాంగింగ్ మోడల్లో అన్నమాట. ఓకే. సో సపోర్టింగ్ గా. సపోర్టింగ్. ఇది మార్కెట్ లో మనకు దొరుకుతాయి చైన్స్. ఈ చైన్స్ తీసుకుని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ హోల్స్ చేసాం కదా మనం. అవునవును. దానికి అటాచ్ చేసుకోవాలి ఇలా. ఓకే. ఈ చైన్స్ ఈ సైజే ఉండాలండి, లేకపోతే మనం పెద్ద చిన్నవి కూడా దొరుకుతాయి, చిన్న ఏదైనా పర్లేదు చైన్స్. ఓకే. అంటే మనం ఎంత వరకు డిజైన్ చేసుకోవాలనుకుంటే దాన్ని బట్టి. నెక్స్ట్ ఇక్కడ 2 చైన్స్ అటాచ్ చేసాం కదా అంజలి. తర్వాత మనం క్రిస్టల్ తీసుకోవాలి. ఓకే. క్రిస్టల్ తీసుకుని క్రిస్టల్ సహాయంతో అటాచ్ చేయాలి. ఇలా. ఓకే. 1 సైడ్ ఇలా వస్తుంది. మళ్ళీ ఇటువైపు హోల్ ఉంది కదా క్రిస్టల్ కి, దీంతో మళ్ళీ చైన్ అటాచ్ చేయాలి. ఓకే. ఇలా వస్తుంది. నైస్. ఇలా మనం మనకి ఫస్ట్ చాందిలర్ అంటే ఫస్ట్ మాక్సిమం తీసుకుని తర్వాత ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రౌండ్ షేప్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం చైన్ చేద్దాము అంజలి. మళ్ళీ ఇంకో హార్ట్ తీసుకోవాలి. మళ్ళీ దీనికి చైన్ పెట్టుకోవాలా? మళ్ళీ చైన్ అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేసుకుంటే ఒక పెద్ద లాంగ్ చైన్ చేసుకోవాలి. ఓకే. మనకి ఎంత లెంత్ కావాలనుకుంటే అంతవరకు లాంగ్ చైన్ చేసుకున్న తర్వాత కార్డ్బోర్డ్ మీద సర్కిల్ షేప్ డ్రా చేయాలి. ఓకే. డ్రా చేసిన తర్వాత దీనికి మనం ఈక్వల్ డిస్టెన్స్ లోనే హోల్స్ చేసుకోవాలి అంజలి. ఓకే. అంటే మనం ఎన్ని చైన్స్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నామో అన్ని ఈక్వల్ డిస్టెన్స్ లో ఇలా హోల్స్ చేసుకోవాలి. ఓకే. ఇలా హోల్స్ చేసుకున్న తర్వాత మనం చైన్స్ లో చేసాం కదా దీనికి అటాచ్ చేయాలి.
అంటే ఈ కార్డ్బోర్డ్ కి మనం పెయింట్ వేసుకుని డిజైన్ చేసుకోవచ్చు. దీని కూడా అంటే ప్లెయిన్ గా ఉండకుండా అవి క్రియేటివిటీకి తగ్గట్టు మనకు డిజైన్ చేసుకోవచ్చు. ఇలా కార్డ్బోర్డ్ కి హోల్స్ చేసిన తర్వాత దీని సహాయంతో దీనికి అటాచ్ చేయాలి. ఓకే, ఇలా అటాచ్ చేసుకోవాలి అంజలి. ఇలా పైకి చెక్ చేసి కార్డ్బోర్డ్ కి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఓకే, ఓకే, ఇలా అటాచ్ చేసుకోవాలి. ఓకే. మళ్ళీ మనం ఇంతకు ముందులాగా చైన్ లో దాన్ని ఎలా పెడితే ఆ వెయిట్ కి తెగిపోతుందేమో కదా, సో అందుకనే అలా కాకుండా ఇలా. సో ఇప్పుడు ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదు. బ్రేక్ అయ్యేది దీన్ని స్టిక్ చేయని అవసరం లేదు. ఆపోజిట్ డైరెక్షన్ లో బెండ్ చేసినట్టయితే ఇంకా అలా స్టిక్ అలా స్టిక్ ఇంకా సపోర్ట్ గా ఉంటుంది కదా. మామూలుగా అయితే చిరిగిపోతుంది, అలా కాకుండా సపోర్ట్ గా ఉంటుంది. సూపర్ ఐడియా. ఓకే, ఇలా మనం మొత్తం వీటన్నిటికీ కూడా చైన్స్ లో చేసుకోవాలి. ఓకే, చేసుకుంటే చాందిలర్ రెడీ అయిపోయింది. ఓకే. ఏంటి మీరు ఆల్రెడీ అంటే రెడీ చేసాను తీసుకొచ్చా? రెడీ చేసింది తీసుకొచ్చాను అంజలి, అది చూద్దాం. ఓకేనా అంజలి, ఇదిగో రెడీ అయిన చాందిలర్. ఓ సూపర్. మనం ఇందాక చెప్పాం కదా హార్ట్స్ కి ఒక్కొక్కటి అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలని. ఇది ఫస్ట్ లాంగ్ చైన్ తీసుకోవాలి. ఓకే, దీనికి తగ్గింది నెక్స్ట్ ఇంకొకటి హార్ట్ తగ్గించుకుంటూ మనం అలా చుట్టూరా చేసుకోవాలి ఇలా. ఓకే, సో ఈక్వల్ గా కాకుండా ఇలా ఒక డిజైన్ లా ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ మీరు ఈ కార్డ్బోర్డ్ ని కూడా చక్కగా డిజైన్ చేశారు కదా, అంటే చూడడానికి మొత్తం లుక్ కూడా చాలా బాగుంటుంది అండి, ప్లెయిన్ గా కాకుండా. అండ్ ఇలా వదిలేకుండా ఇక్కడ మంచి హ్యాంగింగ్స్ పెట్టారు దీనికి హోల్డ్ చేయడానికి. మనం లైట్ కూడా సెట్ చేసుకోవచ్చు, లైట్ పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఏదైనా బెడ్ లైట్ అలా అయితే చక్కగా చిన్న లైట్ లో ఇవన్నీ ఆ రూమ్ అంతా ఈ కలర్ పడుతుంది కదా లవ్ సింబల్స్ తో. ఇంకొకటి ఇది లైట్ వెయిట్ కదా అంజలి, మనకి గాలికి ఇటు అటు వెళ్తూ ఉంటాయి మాట. అవును, సో చూడడానికి కూడా చాలా బాగుందండి, చాలా నీట్ గా ఉంది. అండ్ ఏంటంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టి చేసినట్టుగా ఉంది. సో చాలా బాగుందండి. సో చాలా తక్కువ టైంలో మంచి హ్యాంగర్స్ ఎలా తయారు చేసుకోవాలో మా సకులందరికీ చేసి చూపించారండి, మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు అంజలి. చూసారు కదా సకులు, ఎంటీ బాటిల్స్ తో అందమైన చానల్స్ ని ఎలా తయారు చేసుకోవాలో లక్ష్మిగా చేసి చూపించారు కదా. మరి ఇదండి ఇవాళ మా చూడండి చేయండి మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం. ప్రేమంటే అదేదో ఇతరుల్ని ప్రేమించడానికి మాత్రమే ఉన్నట్లు చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మన మీద మనకు ప్రేమ, గౌరవం ఉండాలట. అలా ఉన్నవారే తమ శారీరక ఆరోగ్యం గురించి, మానసిక ఆరోగ్యం గురించి అధిక శ్రద్ధ చూపిస్తారట. ఆ శ్రద్ధే వారిని మిగతా వారి కంటే భిన్నంగా ఉంచుతుంది. అంతేకాదు, వారు తిండి విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు, వ్యాయామాలు చేస్తుంటారు, సంతోషంగా ఉండడానికే ఇష్టపడతారు. ఇలాంటి వారే జీవితంలో ఉన్నత స్థానాల్లోకి వెళతారు. ఇతరులతో పోలిస్తే మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో చేస్తారు. మీరేమంటారు? సరే, ఇవాళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.